హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్ రియాలిటీ కాస్ట్ మాన్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ రియాలిటీ కాస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో మన డూవాన్ హ్యారీన్తో పాటు డేట్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తుండగా ఒక విధవ మనోడి కోసం వస్తాడు. వాడి మనోడి ముందే హ్యారీన్ గురించి తప్పుగా మాట్లాడితే మనోడికి బాగా మండి వాడితో ఫైట్ చేసి వాడిని చితగ్గొడతాడు. వాడిని కొట్టినందుకు మనోడికి సిస్టమ్ 5 బ్రౌన్ కీస్ని ఇస్తుంది. వాటిని వాడి మనోడు వాడి స్టేట్ పాయింట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటాడు. మనోడు హ్యారీన్తో వెళ్ళిన డేట్లో సిస్టమ్ ఒక క్వాస్ట్ని ఇస్తుంది. ఆ క్వాస్ట్ని కంప్లీట్ చేసినందుకు సిస్టమ్ రివార్డ్గా ఒక డంజన్ మ్యాప్ని ఇస్తుంది. ఈ వీడియోలో మన డూవాన్ ఆ డంజన్ మ్యాప్ని చూసి షాక్ అవుతాడు. మనోడికి సిస్టమ్ ఒక అపార్ట్మెంట్ సేల్ బుక్లెట్ ఇచ్చుంటుంది. ఆ బుక్లెట్ మీద రాయల్ క్యాపిటల్ అని రాసి ఉంటుంది. సిస్టమ్ ఆ బుక్లెట్లో డంజన్ మ్యాప్ లొకేషన్ ఉంటుందని చూపిస్తే డూవాన్ ఆ బుక్లెట్ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో డంజన్ లొకేషన్ మార్క్ చేసి రాయల్ క్యాజిల్ అని ఒక కన్స్ట్రక్షన్ సైట్ ఉంటుంది. సియోల్ నేషనల్ యూనివర్సిటీ స్టేషన్ నుంచి నడుచుకుంటూ వెళ్తే 10 మినిట్స్లో అక్కడికి చేరుకోగలం. అక్కడే ఆ కన్స్ట్రక్షన్ ఎప్పటికల్లా ఫినిష్ అవుద్దో డేటింగ్ వేసుంటారు. మనోడు కన్స్ట్రక్షన్ సెట్ ఒక డంజనా అని అనుకుంటే అప్పుడే సిస్టమ్ ఆ డంజన్ 5 డేస్ తర్వాత ఓపెన్ అవుతుందని చూపించి ఒంటరిగా వెళ్లకుండా ఎవరో ఒకరితో పార్టీ ఫామ్ చేసి ఇద్దరు ఆ డంజన్ని క్లియర్ చేయమని చూపిస్తుంది. మనోడు అది చూసి ఈ డంజన్ 5 డేస్ తర్వాత ఓపెన్ అవుతుంది. సిస్టమ్ ఎవరినో ఒకరిని నాకు తోడుగా తీసుకెళ్లమంటోంది. అంటే ఈ కాస్ట్ చాలా కష్టం అనుకుంటా అని ఆ డంజన్ కాస్ట్ని యాక్సెప్ట్ చేయడు. మనోడు వద్దనుకున్న సిస్టమ్ మనోడిని వదలదుగా ఆ డంజన్ రైడ్ కంప్లీట్ చేయకపోతే పెనాల్టీ పడుతుందని చూపిస్తుంది. మనోడు సిస్టమ్ తనని ఆ క్వాస్ట్ని రిజెక్ట్ చేయనివ్వదని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. తనలో తాను పర్వాలేదు, నా దగ్గర ఆల్రెడీ ఒక పార్టీ మెంబర్ ఉన్నాడు. నెక్స్ట్ డే తను పార్టీ మెంబర్గా తీసుకెళ్లాలి అనుకుంటున్న యున్సంగ్ని రిక్వెస్ట్ చేస్తే యున్సంగ్ మనోడి రిక్వెస్ట్ని రిజెక్ట్ చేస్తాడు. డూవాన్ ఏమైంది, మన ఇద్దరం ఒకేసారి కదా, నాకెందుకు హెల్ప్ చేయనంటున్నావు అని అంటే యున్సంగ్ దానికి నాకు ఆ రోజు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, నేనేమి నీ చెస్ పీస్ని కాదు నీకు ఇష్టం వచ్చినట్లు మూవ్ చేయడానికి. దాంతో మనోడు ఇంకేం మాట్లాడు. తర్వాత క్యాఫిటేరియాలో లంచ్ చేస్తూ తనతో పాటు డంజన్కి ఎవరిని తీసుకెళ్లాలా అని ఆలోచిస్తుంటే తన ముందున్న జిహాన్ ఏమైంది డూవాన్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. మనోడు జిహాన్ని చూసి తనతో పాటు తీసుకెళ్దాం అనుకుంటాడు. కానీ జిహాన్ మనోడి కన్నా చాలా వీక్. అందుకే జిహాన్ అక్కడికి వస్తే చాలా డేంజరస్ అని జిహాన్తో ఆ టాపిక్ని ఎత్తాడు. తర్వాత స్కూల్ వదులుంటారు. మనోడు ఇంటికి వెళ్తూ నాతో పాటు ఎవరు వస్తారా అని ఆలోచిస్తుంటే పక్క నుంచి సియాన్ సడన్గా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. సడన్గా సియాన్ని తన స్కూల్ దగ్గర చూసి మనోడు సర్ప్రైజ్ అవుతాడు. సియాన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇలా చెప్పా పెట్టకుండా రావడం నీ హాబీనా? మనోడు సియాన్ ఇద్దరు కలిసి డేట్కి వెళ్ళారు. కానీ ఒకరి నెంబర్ని ఒకరు ఎక్స్చేంజ్ చేసుకొని ఉన్నారు. సియాన్, నా దగ్గర నీ ఫోన్ నెంబర్ లేదు, అందుకే డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చేసా. డూవాన్, సరేలే ఎందుకు వచ్చావు? సియాన్, నువ్వు రిప్రజెంటేటివ్ అయ్యాగా నేను నిన్ను ఇంట్రడ్యూస్ చేయాలి. అది విని డూవాన్ ఎవరికి అని అడిగితే సియాన్ ఇంకెవరికి, బోరామాయ్ డాంగ్ మెంబర్స్కి. కట్ చేస్తే సియాన్ డూవాన్ని తీసుకొని బోరామాయ్ మెంబర్స్ దగ్గరికి తీసుకెళ్తుంటే మనోడు సియాన్, నాకు రావాలని లేదు, నేను రిప్రజెంటేటివ్ అయ్యానే కానీ రిప్రజెంటేటివ్ చేసే ఏ వర్క్ను చేయలేదు అని అంటూ బోరామాయ్ మెంబర్స్ని కలిసినప్పుడు బాస్లా ఎలా యాక్టివ్ చేయాలో ఊహించుకుంటాడు. మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉంది బాస్. మనోడు, హే మనమేమి రౌడీ గ్యాంగ్ కాదు, జస్ట్ నన్ను రిప్రజెంటేటివ్ అని పిలువు. ఇక అంతా తినడం స్టార్ట్ చేయండి అని ఒక పెద్ద ముఠాకి తనే బాస్ అన్నట్లు వాళ్ళని తనే కంట్రోల్ చేస్తున్నట్లు ఊహించుకుంటాడు. లోపల ఎలా ఉన్నా బయటికేమో బోరామాయ్ మెంబర్స్ని కలవాలంటే కాస్త భయపడుతుంటాడు. సియాన్ డూవాన్ ఏదో హోటల్కి వచ్చుంటారు. మనోడు డోర్ తెరిచి లోపలికి వెళ్తే ఎవడో మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉంది బాస్ అని అంటే మనోడు ఇందాక ప్రిపేర్ అయిన డైలాగ్, నువ్వు నన్ను బాస్ అని పిలవాల్సిన అవసరం లేదు, మనమేమి గ్యాంగ్ కాదు, నన్ను రిప్రజెంటేటివ్ అని పిలువు చాలు అని తన ముందు చూస్తే మనోడు ఎక్స్పెక్ట్ చేసినట్లు అక్కడ గ్యాంగ్ ఏం ఉండదు. ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. ఒక గడ్డ పైన మనోడిని బాస్ అని పిలుస్తుంటాడు. ఇంకొకడు కుర్చీలో కూర్చొని ఉన్నోడు ఎవరో కాదు, కాంగ్ సిహాన్. వాడు మన డూవాన్ని చూసి వీడు ఈ విధవ ఇక్కడేం చేస్తున్నాడు అది విని సియాన్, వాడు బోరామాయ్ రిప్రజెంటేటివ్, వాడు లేకపోతే ఎలా? దానికి కాంగ్, వీడేం నిజంగానే బాస్ కాదు, పైగా వీడు చాలా వీక్ అని అంటే మనోడు, ఎవరినిరా వీక్ అంటున్నావు, నా చేతిలో తల్లు తిన్నావే సరిపోలేదా? కాంగ్, నువ్వు నా ముక్కు విరగొట్టకుండా ఉండుంటే నేనే గెలిచేటోని, ఏం నా చేతిలో మళ్ళీ తల్లు తినాలనుకుంటున్నావా? డూవాన్ కమీడియన్లా కాంగ్ మీద తలబెట్టి, ఏం నువ్వు నాతో ఫైట్ చేసి గెలవగలని అనుకుంటున్నావా? వాళ్ళిద్దరి గొడవ చూడలేక సియాన్, ఇక ఆపుతారా, మీ ఇద్దరిని చూడలేకున్నా ఇక నోరు మూసుకొని వచ్చి కూర్చోండి అని వార్నింగ్ ఇస్తుంది. దెబ్బకి ఇద్దరు భయపడి సైలెంట్గా వెళ్ళి కూర్చుంటారు. సియాన్, నేను మిమ్మల్ని ఇక్కడికి ఒకరిని ఒకరు తెలుసుకోవడం కోసం పిలిచా. ఆ గడ్డ పైన బాస్ డూవాన్, నేను మిమ్మల్ని కలవాలని ఎంతగానో అనుకున్నా అని అంటే డూవాన్ ఆ మాటని ఇగ్నోర్ చేసి మిగతా బోరామాయ్ డాంగ్ మెంబర్స్ ఇంకా వచ్చినట్లేరు అని అంటే సియాన్, ఏం మాట్లాడుతున్నావు, మనం మాత్రమే బోరామాయ్ డాంగ్ మెంబర్స్మే. మనోడు, అలాగైతే మనం అసెంబ్లీ మీటింగ్లో చూసామే వాళ్ళంతా ఎవరు అని అంటే ఆ గడ్డ పైన మనోడికి ఎక్స్ప్లెయిన్ చేయబోతాడు. బాస్
బోరామాయ్ డాంగ్ ఎక్స్ రిప్రజెంటేటివ్ కౌన్సిల్ని వదిలి వెళ్ళిపోయాక ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పబోతుంటే కాంగ్ ఆపి, హే, నువ్వు వాడికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడే సియాన్, మనం ఇక్కడికి ఒకరిని ఒకరం ఇంట్రడ్యూస్ చేసుకోవడం కోసం వచ్చాం, మిగతా వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం అని తనతో స్టార్ట్ చేసి మనోడికి అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మన పాప సియాన్, బోరామాయ్ డాంగ్ అసోసియేట్. తను మన డువాన్ల సెకండ్ ఇయరే. ఇక గడ్డ పైన నేమ్ సిన్ సిహే. సిహే ఇంకా ఫస్ట్ ఇయర్ మాత్రమే. చూడడానికి మనోళ్ళ కన్నా పెద్దోళ్ళ కనిపిస్తున్నాడు. ఇక బోరామాయ్ డాంగ్ డెప్యూటీ కాంగ్ సిహాన్. వీడు ఇంకా మనోడి రిప్రజెంటేటివ్ అవటం చూసి జిన్నించుకోలేకుంటాడు. వీడు మనోడిలా సెకండ్ ఇయర్ హై స్కూల్ స్టూడెంట్. ఇక మనోడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనోడు బోరామాయ్ రిప్రజెంటేటివ్. అప్పుడే సియాన్ మనోడి ఫేస్ మీద ఉన్న గాయాలని చూసి, నువ్వు ఎటువంటి గొడవలకు అందుకేం వెళ్ళట్లేదుగా, అదే హింసను కంట పడడం కానీ లేదా వేరే నైబర్హుడ్ బుల్లీ మెంబర్స్ని గెలకటం కానీ వంటి పనులేం చేయట్లేదు కదా. నువ్వు అలా చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. మనోడు సియాన్ చేయొద్దు అని చెప్పిన ప్రతి పనిని చేసేశాడు. సియాన్తో, లేదు, నేను అలాంటి వాటి జోలికి ఏం పోలేదు. సియాన్, మరి నీ ఫేస్ మీద ఆ గాయాలు ఎలా వచ్చాయి? దానికి డువాన్, ఈ గాయాల నేను చూసుకోకుండా కింద పడి ఇంటి తగిలినాయి అని అబద్ధం చెప్తే కాంగ్, వీడిని చూసి బాగా వరి అవుతున్నట్లున్నావు. నువ్వేం వరి కావాల్సిన అవసరం లేదు. వీడు ఒక పిరిగి పంద. ఏదైనా వస్తే కుక్క పిల్లలా భయపడి దాక్కుంటాడే గానీ అలాంటి వాటి జోలికి పోడ్లే. సియాన్, నేను డువానికి మాత్రమే కాదు మీ అందరికి ఒకటే చెప్తున్నా, ప్రజెంట్ మన బోరామాయి డాంగ్ చాలా వీక్. అందుకే మనం ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. మనం మిగతా నైబర్హుడ్ బుల్లీ మెంబర్స్ జోలికి పోనంత వరకు మన బోరామాయి డాంగ్ జోలికి ఎవరు రారు. అది విని కాంగ్, నేను చెప్పినట్టు అస్సలు వినను. ఆ నైబర్హుడ్ మెంబర్స్ నా ఎంట్రిక కూడా పీకలేరు. నేను వాళ్ళని ఈజీగా డీల్ చేయగలను అని అంటే మనోడు నవ్వుతాడు. కాంగ్ అది చూసి, నేను ఇందాక నవ్వావు కదా అని అడిగితే కాంగ్ లేదని వాళ్ళిద్దరు మళ్ళీ గొడవ పడటం స్టార్ట్ చేస్తే సియాన్ తల పట్టుకొని కూర్చుంటుంది. అక్కడ అంతా గందరగోళంగా ఉంటే సిఏకి ఫుడ్ కావాల్సి వచ్చింది. అక్క, నేను చిల్లీ ని ఆర్డర్ పెట్టుకోవచ్చా అని అడుగుతాడు. దాని తర్వాత 4 days అయిపోయింటాయి. 5th డే డువాన్ తన క్వాస్ట్ని స్టార్ట్ చేయాల్సిన రోజు. సిస్టమ్ మనోడికి క్లియర్ చేయమని ఇచ్చిన డంజన్ కన్స్ట్రక్షన్ సైట్ బిల్డింగ్ని చూస్తాం. అక్కడే ఆ గ్రీన్ షర్ట్ వేసుకున్న చాంగాడు ఉంటాడు. తన ముందే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్ ఓనర్ ఉంటాడు. ఆ ముసలైన ఆ చాంగ్కి మనీ పంపిస్తే, చాంగ్, నువ్వు ఈ పని ముందే చేసి ఉంటే మాకు టైం వేస్ట్ అయ్యేది కాదు కదా. ఆ ముసలైన, మీ వల్ల మా కన్స్ట్రక్షన్ ఎంత డిలే అయిందో తెలుసా? మీ వల్ల ఎంతో మంది లేబర్ వర్కర్స్ పని లేక పస్తులు ఉంటున్నారు. ఇక ఎటువంటి ప్రాబ్లమ్ని క్రియేట్ చేయకుండా సైలెంట్గా వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఆ చాంగ్, ఇంకో 2, ఇది మా క్లయింట్ల పాకెట్ని నింపడం కోసం. మా వాళ్ళు రాత్రి పగలు కష్టపడి పనిచేశారు. వాళ్ళకి మనీ ఇవ్వాలి. నువ్వు ఎలాగో రిచ్, నీకే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది వినా ముసలాయన, నీకు పెద్దోళ్ళంటే కాస్త కూడా మర్యాద లేదా? ఆ చాంగ్, నాకు ఈ ముసలోళ్ళ మాటలంటేనే నచ్చదు. హే ఇల్షియాక్, మన గెస్ట్ తన వాలెట్ని ఓపెన్ చేసేంత వరకు కాస్త మసాజ్ చేయి అని అంటే ఆ ఇల్షియాక్ ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి బాగా కొడతాడు. తర్వాత తన చేతికి అంటుకున్న ఆ ముసలాయన బ్లడ్ని తుడుచుకుంటుంటే చాంగ్, ఆ ముసలోడు నాకు మనీ ఇవ్వక తప్పదు. అంతా రెడీ అయ్యారా? షియాక్, అంత ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. అది విని చాంగ్, డువాన్, యున్సంగ్ వాళ్ళు రిప్రజెంటేటివ్స్ అయ్యేసరికి మనల్ని తక్కువ చేసి చూస్తారా? అలాంటి వాళ్ళ వల్లే మనకు ఒకరు మంచి రిప్రజెంటేటివ్ దొరకాడు. ఇప్పుడు వీకెస్ట్ బోరామాయి నుంచి మొత్తం స్టార్ట్ చేద్దాం అని కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి కాల్ చేసి మూవ్ కమ్మంటే అక్కడ ఉన్న వాళ్ళంతా రాడ్లు పట్టుకొని బోరామాయి డాంగ్ వైపు మూవ్ అవుతారు. అప్పుడే ఎంట్రన్స్ నుంచి ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడికి వస్తుంటారు. నేను నీకు హెల్ప్ చేస్తే నువ్వు ఖచ్చితంగా నాకు రిప్రజెంటేటివ్ పొజిషన్ ఇస్తావు కదా? ఇస్తాలే. నువ్వు నాకు ఇచ్చిన మాట మీద నిలబడకపోతే నా చేతుల్లో చేస్తావు, చెప్తానా? నాకు అర్థమైందిలే, నీకు ఎన్నిసార్లు చెప్పాలి కాపు. అప్పుడే అక్కడ ఉన్నోళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళని గుర్తుపడతారు. అక్కడికి మన డువాన్ ఆ డేంజర్ని క్లియర్ చేయడం కోసం వచ్చింటాడు. మనోడు ఆ డేంజర్ మ్యాప్ని చూస్తుంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఇదే ఆ బ్యాంక్ చాన్ వాళ్ళ గ్రూప్. మా స్కూల్ మీదకి వచ్చింది మీరే కదరా, ఇప్పుడు మేము మిమ్మల్ని ఉతికి ఆరేస్తాం. మనోడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కాంగుతో పార్టీ ఫామ్ చేస్తుంటాడు. మనోడి డంజన్ క్వాస్ట్ కూడా అప్పుడే స్టార్ట్ అవుద్ది. మనోడు ఎవరు లేకపోయేసరికి కాంగుతో పార్టీ ఫామ్ చేసి తనని అక్కడికి తీసుకొచ్చింటాడు. మనోడు ఫస్ట్ కాంగ్ని హెల్ప్ అడిగినప్పుడు కాంగ్ ఒప్పుకొని ఉన్నాడు. అందుకే మనోడు రిప్రజెంటేటివ్ పొజిషన్ మీద ఆశ పెట్టి కాంగ్ని ఒప్పిస్తాడు. కాంగ్, నువ్వు నాకు ఖచ్చితంగా రిప్రజెంటేటివ్ పొజిషన్ అప్పగించాలి. డువాన్, ఇస్తాలే, ఇక ఏం మాట్లాడకుండా పని చూడు అని మాట్లాడుకుంటుంటే కాంగ్ వెనక నుంచి ఎవడో కట్టె తీసుకొని కొడతాడు. కాంగ్ బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే కట్టె ఇరిగిపోతుందే కానీ కాంగ్కేం కాదు. కాంగ్ను కొట్టినోడు వణికిపోతుంటే కాంగ్ చిన్నగా నవ్వి, నువ్వు ఆ చెక్క ముక్కతో నన్ను ఓడించగలనని అనుకున్నావా అని వాడు గొంతు పట్టి పైకి లేపి, ఈ కాంగ్ సియాన్ని ఓడించాలంటే అది సరిపోదు. అప్పుడే ఎవడో రాడ్డు పట్టుకొని వస్తే కాంగ్ తన చేతిలో పట్టుకొని ఉన్నోడిని ఆ రాడ్డు పట్టుకొని ఉన్నోడి మీదికి విసిరేసి, రండ్రా చూసుకుందాం, మీ బ్యాండ్ చాన్ మెంబర్స్ నా వెంట్రుక కూడా పీకలేరు,
మనోడు పక్క నుంచి కాంగ్ స్ట్రెంత్ని చూసి షాక్ అయ్యి, నేను వీడిని ఓడించగలిగా, అందుకే నేను వీడు ఈజీ అపోనెంట్ అనుకున్నా, కానీ వీడు నేను అనుకున్న దానికన్నా స్ట్రాంగ్. గుర్తొచ్చింది, వీడు నా ఫాల్కన్ డ్రాప్ని చాలా ఈజీగా ఆపగలిగాడు. నా దగ్గర క్రిటికల్ హిట్ స్కిల్ ఉండటం వల్ల ఆ ఫైట్ని గెలిచా, లేకుంటే నా పని అయిపోయిండేది. నేను వీడిని నాతో పాటు తీసుకొచ్చి మంచి పని చేశా అని తను ఫైట్ చేయకుండా కాంగ్కి చేరుకొడుతుంటాడు. సిస్టమ్ మనోడు ఇలాగైతే కదలని మనోడికి క్వాష్ని ఇచ్చి 5 మాస్టర్స్ని డిఫీట్ చేయమంటుంది. డిఫీట్ చేసినందుకు రివార్డ్గా గోల్డ్కి వస్తుందని చూపిస్తే మనోడు అది చూసి గోల్డెన్ కీని పోగొట్టుకోలేక తను కూడా ఫైట్లో జాయిన్ అయ్యి అక్కడే ఉన్న ఒకడు వెనక్కి వెళ్ళి గ్లోయింగ్ స్టిక్తో వెపన్ మాస్టర్ యూజ్ చేసి అటాక్ చేస్తాడు. ఒకడు డౌన్, ఇంకా 4. అప్పుడే ఒకడు మనోడి వైపు వచ్చి రాడ్ కొట్టబోతే డువాన్ ఆ రాడుని ఈజీగా కాలుతో ఆపి, మీలాంటి వెపన్ యూజర్స్కి ఇదైతేనే సరిపోతుంది అని వెపన్ మాస్టర్ ఈ స్కిల్ గురించి అంటాడు. అలా ఆ గ్లోయింగ్ స్టిక్తో అక్కడ ఉన్నోడిని కొట్టి వాడు నేల మీద పడకముందే గ్లోయింగ్ స్టిక్ని స్ట్రైట్గా పెట్టి వాడి కడుపులో గుచ్చి వాడిని పడుకోబెడతాడు. మనోడు ఆ వెపన్ మాస్టర్ ఈ స్కిల్కి బాగా అడిక్ట్ అయ్యేలా ఉన్నాడు. పక్క నుంచి కాంగ్ మనోడిని చూసి, లాస్ట్ టైం ఫైట్ చేసింది వీనితోనేనా, వీడు చాలా స్ట్రాంగ్గా మారాడు. అప్పుడే ఇద్దరు కాంగ్ వైపు వచ్చి అటాక్ చేస్తే కాంగ్ ఒకటి అటాక్ నుంచి తప్పించుకొని వాడిని ఒక్క పంచుతో పడుకోబెడితే వెనక నుంచి ఇంకోడు కాంగ్ని రాడ్తో కొడితే వాడిని కూడా పడుకోబెడతాడు. అక్కడే ఒకడు కాంగ్ని చూసి భయపడుతుంటే కాంగ్, ఆ విధవ బ్యాంగ్ చాంగ్ డాంగ్ డిప్యూటీ జీ బాయ్ చాంగ్ ఆడు ఇక్కడే ఉన్నాడా అని అడుగుతాడు. మరోవైపు ఆ చాంగ్ ఆడు కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి కాల్ చేస్తుంటే వాళ్ళు లిఫ్ట్ చేయరు. దాంతో ఆసియా గాడు ఏం జరుగుతుందో చూడడం కోసం కిందికి వెళ్తాడు. ఇక కింద చూస్తే మన డువాన్ కాంగ్ ఇద్దరు కలిసి ఆ ఏరియాని క్లియర్ చేస్తుంటారు. మనోడు సిస్టమ్ ఇచ్చిన క్వాష్లో 4గురిని డిఫీట్ చేస్తుంటాడు. ఇక ఒక్కనే డిఫీట్ చేయాలి. ఆ ఒక్కడు ఆల్రెడీ కాంగ్ చేతిలో ఉంటాడు. మనోడు అది చూసి కాంగ్తో, కాంగ్ ఆగు, వాడిని నాకు అప్పగించు. కాంగ్, లేదు, నేను నీకన్నా ఒకని ఎక్కువగా అని అంటూ ఉండగా కాంగ్ చేతిలో ఉన్నోడు వెపన్ తీసి కాంగ్ మీద అటాక్ చేస్తాడు. కాంగ్ ఆ అటాక్కి లేట్గా రియాక్ట్ అవుతాడు. కానీ మన డువాన్ వాడిని నేను పడుకోబెడతా అని ఆ గ్లోయింగ్ స్టిక్ని పర్ఫెక్ట్గా కాంగ్ చేతిలో ఉన్నోడి తల మీద వేసి కొట్టి కాంగ్ని సేవ్ చేస్తాడు. నేను ఇంకా మనోడి స్కిల్ని యూజ్ చేశాడేమో అనుకున్నాను. లేదు, మనోడు ఆ పర్ఫెక్ట్ త్రోని తన ఓన్ టాలెంట్తో చేశాడు. మనోడు 5గురిని డిఫీట్ చేసి క్వాష్ని కంప్లీట్ చేసినందుకు సిస్టమ్ గోల్డ్ కీని రివార్డ్గా ఇస్తుంది. ఆ కాంగ్ మనోడి టాలెంట్ని చూసి జెలస్గా ఫీల్ అయ్యి, నిన్ను నాకు హెల్ప్ చేయమని అడగలే మనోడు, ఏమన్నావు? ఆ కాంగ్ మనోడి మాటల్ని ఇగ్నోర్ చేసి పై ఫ్లోర్కి వెళ్తుంటే డువాన్ తనకొచ్చిన గోల్డ్ కీని యూజ్ చేస్తాడు. కాంగ్, ఏమ్రా రావా, భయపడ్డావా అని అంటే మనోడు కాంగ్ వెనకే పై ఫ్లోర్కి వెళ్తాడు. మనోడు కొన్ని స్టెప్స్ పైకి ఎక్కాలకి బాగా అలసిపోతాడు. అప్పుడే వాళ్ళ ముందుకి సియాక్ గాడు వస్తాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలే సన్ బాయ్స్ మీరంతటా మీరే మా దగ్గరకు వస్తారని. సన్ బాయ్ అంటే సీనియర్ లేదా వాళ్ళకన్నా పెద్దవాళ్ళను సన్ బాయ్ అని పిలుస్తారు కొరియాలో. మనోడు సియాక్ని చూసి గుర్తుపట్టి, వీడే కదా నా కోసం స్కూల్కి వచ్చాడు అని ఆలోచిస్తుంటే కాంగ్, నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఖచ్చితంగా ఆ బేక్ సియాక్ గాడు కూడా ఇక్కడే ఉంటాడు అని మనోడిని అక్కడే వదిలేసి ఆ సియాక్ గాడిని ఇగ్నోర్ చేసి పైకి వెళ్తాడు. చూస్తుంటే కాంగ్కి ఆ సియాక్ గాడి మధ్య ఏదో స్టోరీ ఉన్నట్లుంది. సియాక్ కాంగ్ని పైకి వెళ్లకుండా ఆపబోతుంటే డువాన్ వెనక నుంచి ఆ సియాక్ మీద బ్లైండ్ స్పాట్ స్ట్రైక్తో అటాక్ చేస్తాడు. డంజన్లో స్ట్రాంగ్ అయిన మాస్టర్ బాస్, అందుకే మనోడు ఆ డంజన్ బాస్ చాంగ్ని కాంగ్కి వదిలి సియాక్ని ఛాలెంజ్ చేస్తూ, మనమిద్దరం ఈక్వల్గా ఫైట్ చేద్దాం, ఇదిగో ఈ వెపన్ తీసుకో అని పెయింట్ రోలర్ని ఇస్తుంటాడు. మరోవైపు కాంగ్ ఆ చాంగ్ ఉన్న అప్పర్ ఫ్లోర్కి వస్తాడు. ఆ చాంగ్ కాంగ్ని చూసి, ఓ కాంగ్ సిహాన్, నువ్వు రిప్రజెంటేటివ్ పొజిషన్ కోసం వెళ్ళి బాగా తన్నులు తిన్నావంట అని నవ్వుతుంటే కాంగ్, నువ్వే నాకు చెప్పాలి, దొంగగా తెర వెనకాల తప్పులు చేస్తూ మీ రిప్రజెంటేటివ్కి చెప్పాలంటే భయపడుతున్న పిరికి పందవి నువ్వు నాకు చెప్తావా అని నవ్వుతుంటాడు. దాంతో ఆ చాంగుకి మండి, నాకు నీలా చేతల్లో కాకుండా మాటల్లో చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చరు అని ఫైట్ని స్టార్ట్ చేసి, చూద్దామా మన ఇద్దరిలో ఎవరు ఎంత స్ట్రాంగో అని అంటారు. మరోవైపు సియాక్ మన డువాన్ తలని పట్టుకొని, నేను ఆయుధాల కన్నా నా 2 చేతులతోనే బాగా ఫైట్ చేయగలను. మనడు ఆ సియాక్ గాడు నార్మల్ మాస్టర్ అని అనుకొని ఉంటాడు. కానీ సిస్టమ్ ఆ సియాక్ గాడు ఎలైట్ మాస్టర్ అని చూపిస్తుంది. ఆ సియాక్ గాడు మనోడి మీద అటాక్ చేయడం కోసం చెయ్యి పైకి లేపితే మనోడు ఆ సియాక్ గాడి ప్రైవేట్ పార్ట్లో కొడతాడు. కానీ ఆ సియాక్ గాడు మనోడి అటాక్ని బ్లాక్ చేస్తాడు. మనోడు సియాక్ నుంచి దూరంగా వెళ్ళి, నేను ఇంతకుముందు చూసినప్పటికన్నా ఇప్పుడు చాలా డిఫరెంట్. అప్పుడే సిస్టమ్ డంజన్ని క్లియర్ చేస్తే ఎక్కువ రివార్డ్ వస్తుందని చూపిస్తుంది. దాంతో మనోడు ఆ ఫైట్ని గెలిచి తీరతాను అన్న కాన్ఫిడెన్స్తో, ఈరోజు ఇక్కడే నేను నీకు సమాధి కడతా అని అంటే సియాక్, అంత సీన్ లేదు, నువ్వు నన్నేం చేయలేవు సన్బాయ్ అని అటాక్ చేయడం కోసం వస్తాడు. మనోడు ఇప్పుడిప్పుడే తన స్కిల్స్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటున్నాడు. బ్లైండ్ స్పాట్ స్ట్రైక్ని గుడ్డిగా ఎలా పడితే అలా యూజ్ చేయకుండా అపోనెంట్ మూవ్మెంట్ని కనుక్కుంటూ అటాక్స్ నుంచి తప్పించుకుంటూ బ్లైండ్ స్పాట్లో అటాక్ చేస్తే ఇంకా ఎక్కువ డ్యామేజ్ ఇస్తుందని సియాక్ మీద పంచ్ చేస్తే సియాక్ ఏం జరిగినట్టు తిరిగి డువాన్ మీద అటాక్ చేయబోతే డువాన్ అది గమనించి సియాక్ కన్నా ఫాస్ట్గా షియాన్ ఫేస్ మీద గుద్దుతాడు. అక్కడితో ఆగకుండా కంటిన్యూ
కంటిన్యూస్ గా సియాక్ ఫేస్ మీద గుద్దుతూ ఈ ఫైట్ ఇలానే కంటిన్యూ అయితే అని అనుకుంటుండగా సియాక్ మనోడి ఫేస్ మీద అటాక్ చేస్తే డువాన్ వీడు ఎలైట్ మాస్టర్ అంటే నేను ఫస్ట్ భయపడ్డా అని అనుకొని సియాక్ అటాక్ ని బ్లాక్ చేసి సియాక్ తో నన్ను డిఫీట్ చేయాలంటే ఈ మాత్రం స్ట్రెంత్ ఉంటే సరిపోదమ్మా. ఈరోజు నీలా తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ నా చేతిలో తలలు తినక తప్పదు. అది విని సియోకు నాలాంటోళ్ళ సన్బాయి నీకు తెలుసా నేను నీ గురించి రీసెర్చ్ చేశా. నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ దొరికింది. అది విని డువాన్ ఏమంటున్నారా? సియాక్ సన్లైట్ షెల్టర్ ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీన్ని బాల నేరస్తులను మంచిగా మార్చి వాళ్ళని సరైన దారిలో వెళ్లేలా చేసేందుకు క్రియేట్ చేశారు. ఈ గిల్లుని ఆ జిన్హో అదే మీ నాన్న క్రియేట్ చేశాడు. తను ఇప్పుడు బ్రతికి లేడు కదా, అదే చనిపోయిన ఆ జిన్హో తనే ఈ గిల్లుని బిల్డ్ చేశాడు. మనోడు వాడి మాటలకి కోపంగా హే మన ఇద్దరి ఫైట్ మధ్యలోకి ఇంట్లో వాళ్ళని లాగాకు. కట్ చేస్తే తిరిగి రూఫ్ టాప్ మీద కాంగ్ చియాంగ్ ఫైట్ దగ్గరికి వస్తాం. చియాంగ్ కాంగ్తో నేను బోరా మాయి డాంగ్ని పూర్తిగా కూల్చేద్దాం అనుకున్నా. అయినా నా ప్లాన్ నీకెలా తెలిసింది? దానికి కాంగ్ నేను ఇక్కడికి రాకపోయిండే ఆ విధవ మా రిప్రజెంటేటివ్ నన్ను ఇక్కడికి వచ్చేలా చేశాడు. అది విని చాంగ్ బోరామాయి డాంగ్ రిప్రజెంటేటివ్ కూడా ఇక్కడే ఉన్నాడనమాట అని నేల మీద పడి కాంగ్ని చెస్ట్ మీద కాలుతో తంతాడు. చాంగ్ కాంగ్తో చూస్తుంటే గొర్రెపిల్ల తానంతట తానుగా పులి ఉన్న డెన్కి వచ్చినట్లుంది అని అంటాడు. చాంగ్ కాల్ని పట్టుకొని కానీ ఇక్కడ నేను హంటర్ని అని చాంగ్ని విసిరేస్తాడు. కాంగ్ నేను పైకి రాకముందే కిందున్న వాళ్ళందరినీ క్లియర్ చేశా. ఇక ఎవడో నేను పైకి వచ్చేటప్పుడు ఎదురొచ్చాడు. వాడిని మా రిప్రజెంటేటివ్ ఖచ్చితంగా చూసుకుంటాడు. ఇక నేను నీ పని పడతా అని నవ్వుతుంటే అప్పుడే చాంగ్ కాంగ్ వైపు ఫాస్ట్గా వచ్చి పంచ్ చేస్తే కాంగ్ కూడా చాంగ్ మీద పంచ్ చేస్తాడు. కాంగ్ ఏంటి ఇంతేనా? అప్పుడే చాంగ్ పైకి ఎగిరి మోకాలితో కాంగ్ ముక్కు మీద కొడతాడు. దానివల్ల కాంగ్ నోసు నుంచి బ్లడ్ వస్తుంది. కాంగ్ నీ దగ్గర చీప్ ట్రిక్స్ చాలానే ఉన్నాయి. చాంగ్ దీన్నే అగ్రేడ్ కిక్ అంటారు. నువ్వు ఇక్కడ ఒక తప్పు చేశావు. నువ్వు నీ రిప్రజెంటేటివ్ని ఒంటరిగా వదిలేసి రాకుండా ఉండింటే బాగుండు. నాకు తెలిసి వాడి పని ఇప్పటికే అయిపోయి ఉంటుంది. దానికి కాంగ్ ఆ విధవ చూడడానికి వీక్ గానే ఉంటాడు, కానీ నీ అండర్ లింక్ చేతిలో తన్నులు తినేంత వీకేం కాదు. చియాంగ్ చిన్నగా నవ్వి నీకు సియాక్ గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. వాడు నువ్వు ఎన్నిసార్లు కొట్టు, ఎంత స్ట్రాంగ్ అయినా కొట్టు, వాడు మాత్రం అలసిపోడు, ఓడిపోడు. వాడిని చూస్తే వాడేమైనా జాంబీనేమో లేదా వాని దగ్గర ఇన్ఫినిటీ స్టామినా ఉందేమో అని అనిపిస్తుంది. ఇప్పటి వరకు వాడు ఓడిపోవడం నేను చూడలేదు అని సియాక్కి హైప్ ఇచ్చి మాట్లాడతాడు. కింద ఫస్ట్ ఫ్లోర్లో మనోడు సియాక్ని ఎన్నిసార్లు కొట్టినా వాడు లేచి నించుంటుంటాడు. మనోడేమో బాగా అలసిపోయింటాడు. మనోడి దగ్గర కేవలం 200 మానా పాయింట్స్ మాత్రమే ఉంటాయి. మనోడు సియాన్ వైపు ఫాస్ట్గా వెళ్ళి స్కిల్ని యూజ్ చేయబోతే సియాన్ మనోడి ఫేస్ మీద పంచ్ చేస్తాడు. ఆ సడన్ అటాక్ వల్ల మనోడి స్కిల్ క్యాన్సల్ అవుద్ది. సియాన్ చూస్తేనే నువ్వు బాగా అలసిపోయినట్లున్నావు అని పంచ్ చేయబోతే డువాన్ తిరిగి సియాక్ మీద బ్లైండ్ స్పాట్ స్ట్రైక్ని యూజ్ చేస్తాడు. సియాక్ దాని నుంచి ఈజీగా తప్పించుకొని నీ అటాక్స్ చాలా స్లో అయ్యాయి అని మనోడి డొక్కలో గుద్ది నేను నీ చనిపోయిన నాన్న గురించి టాపిక్ ఎత్తేసరికి నీకు కోపం వచ్చినట్లుంది. కానీ నీకు తెలుసా నేనెందుకు సడన్ గా మీ నాన్నని ఇందులో గుంజాను అని డువాన్ కడుపులో గుద్ది ఎందుకంటే నిన్ను చూడగానే నాకు మీ నాన్న మీద జాలి కలిగింది. మీ నాన్న తను కోరుకున్నట్లు ఆ మైనర్ క్రిమినల్స్ ని మంచి దావలో నడిచేలా చేసుండొచ్చు, కానీ తన సొంత కొడుకుని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వేమో బుల్లి కౌన్సిల్లో జాయిన్ అయ్యావు. ఇదంతా విని డువాన్ ఇక ఆపు. సియాక్ కంటిన్యూ చేస్తూ నువ్వేమో బుల్లి కౌన్సిల్లో ఉంటూ మమ్మల్ని క్రిమినల్స్ అని పిలుస్తున్నావు. తన కొడుకు ఇలా క్రిమినల్గా మారడం చూసి స్వర్గంలో ఉన్న మీ నాన్న ఎంత సాడ్గా ఫీల్ అవుతున్నాడో. డువాన్ ఇక ఆపు సియాక్. కానీ నాకు నిన్ను ఇలా చూస్తుంటే తను తన లైఫ్లో పడ్డ కష్టం మొత్తం వృధానే అని అనిపిస్తోంది అని డువాన్ మీద అటాక్ చేస్తాడు. కానీ మనోడు ఆ అటాక్ తగిలాక కూడా ఇంచు కూడా కదలకుండా హే నేను నీకు ఆల్రెడీ చెప్పా, ఇందాక మనోడు తాపల కాడ గోల్డెన్ కీని యూజ్ చేసినప్పుడు మనోడికి ఏదో న్యూ స్కిల్ అన్లాక్ అవుతుంది. దాన్ని యాక్టివేట్ చేసి సియాక్ షర్ట్ని పట్టుకొని హే నేను ఇందాకే చెప్పా ఇందులోకి పేరెంట్స్ని లాగాకు అని. నెక్స్ట్ వీడియోతో బ్యాంగ్ చాంగ్ డాంగ్ ఆర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ ఆర్క్ తర్వాత నుంచి స్టోరీ మొత్తం ఇంట్రెస్టింగ్గా మారుద్ది. అందుకే ఎవరే కానీ వీడియోస్ని మిస్ కావద్దు, లేకపోతే స్టోరీ అర్థం కాదు. మన ఛానల్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఫస్ట్ నుంచి ఇప్పుడే చూసేయండి, అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ వీడియో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెట్టడానికి ట్రై చేస్తా. నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మా ఛానల్కి లైక్ చేసి మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఉంటా మరి, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.